ఏదైనా మిస్టేక్ అనిపిస్తే మీకు సాల్వ్ చేసేటప్పుడు ఆ మిస్టేక్ ఎక్కడైతే చేశారో దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే నాన్న ఒకవేళ నువ్వు ఇలా ప్రిపేర్ అవుతున్నట్లయితే వెంటనే నీ ప్రిపరేషన్ ఆపై ఐపీకి ఎలాగైతే ప్రిపేర్ అవుతున్నానో అలాగే ప్రిపేర్ అవుతున్నా సార్ అంటే అవ్వదు నాన్న. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. దిస్ ఇస్ శ్రీకర్, యువర్ ఫిజిక్స్ టీచర్. నాన్న ఒకవేళ నువ్వు ఇలా ప్రిపేర్ అవుతున్నట్లయితే వెంటనే నీ ప్రిపరేషన్ ఆపై, ఎందుకంటే నువ్వు వెబ్సైట్ క్రాక్ చేయలేవు. ఎస్, ఎందుకంటే సార్ నేను ఓన్లీ ఐపీ సిలబస్ ఏదైతే ఉందో దాన్నే ప్రిపేర్ అవుతున్నా సార్. ఐపీకి ఎలాగైతే ప్రిపేర్ అవుతున్నానో అలాగే ప్రిపేర్ అవుతున్నా సార్ అంటే అవ్వదనన్న. లాస్ట్ మూమెంట్లో వచ్చి లాస్ట్ 2 months దగ్గర ఉన్నప్పుడు వచ్చేసి నా దగ్గరికి వచ్చేసి సార్ భయంగా ఉంది సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, సార్ షార్ట్ కట్స్ చెప్పండి సార్, సార్ చీట్ కోడ్స్ చెప్పండి సార్, సార్ ఏదైనా ఒక ఆప్షన్స్ పెట్టేసి ఆన్సర్ వచ్చేలాగా ఏదో ఒక టెక్నిక్ అయితే చెప్పండి సార్ అని చెప్పి ఇలాంటి షార్ట్ కట్ వే అయితే వెతుక్కుంటారు. బట్ అలా అవ్వదు నాన్న. సో ఏం చేద్దాం సార్, సార్ ఏం చేయాలి నాకు చెప్పండి, నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రమే వినండి అండ్ కింద ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఏంటంటే ఒకటి, కాన్సెప్ట్స్ క్లారిటీగా తెచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఫస్ట్ ఎన్సీఆర్టీ లెవెల్లో చూడండి అసలు సిలబస్ ఏంది, టాపిక్స్ ఏంది అని చెప్పి చూడండి అండ్ గెట్ అన్ అండర్స్టాండింగ్. అసలు ఆ టాపిక్ యొక్క ఎసెన్స్ని అర్థం చేసుకొని ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ యువర్ ప్రైమరీ గోల్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవడం. సెకండ్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎంత కాదన్నా దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సో సెకండ్ ఏంటిది, ఒక మంచి పీవైక్యూ బుక్ సెలెక్ట్ చేసుకొని మీ ఫేవరెట్ది, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎర్రర్స్ లేకుండా అలాంటి బుక్ తీసుకొని దానిలో చాప్టర్ టాపిక్ ప్రతి పీవైక్యూ చేయండి అన్న. ఓకేనా, ప్రతి పీవైక్యూ సాల్వ్ చేయండి. ఏదైనా మిస్టేక్ అనిపిస్తే మీకు సాల్వ్ చేసేటప్పుడు ఆ మిస్టేక్ ఎక్కడైతే చేశారో దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఒక దగ్గర మీరు మిస్టేక్ చేశారు అంటే అది మీరు మళ్ళీ చేయడానికి ప్రాబబిలిటీ ఎక్కువ. సో మీరు ఆ మిస్టేక్స్ని సపరేట్గా రాసి పెట్టుకోండి. ఓకేనా. మూడోది ప్రాక్టీస్. ఏంటి సార్ ప్రాక్టీస్ అంటే కాన్సెప్ట్స్ పీవైక్యూస్తో పాటు స్ట్రాటజీ, అంటే ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవాలి అని చెప్పి కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎలా, అదేంటి సార్ ప్రాక్టీస్ ఎలా అంటే ఏం లేదన్నప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫిజిక్స్ అయితే మీకు డిఫికల్ట్గా రాబోతుంది, కెమిస్ట్రీ వచ్చేసి ఈజీ టు మోడరేట్ వస్తుంది, మ్యాథ్స్ వచ్చేసి లెంతీ వస్తుంది. సో మీరు రోజుకి ఎంత ఏవి ప్రాక్టీస్ చేయాలో మీరు స్ట్రాటజైజ్ చేసుకోవాలి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ నీ టార్గెట్లో ఇన్ని రావాలని అనుకుంటున్నావు, ఫిజిక్స్లో ఇన్ని, కెమిస్ట్రీ అంటే దానికి ప్రపోర్షనేట్గా నువ్వు నీ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో నీకు స్ట్రక్చర్డ్ ప్లానింగ్, హెల్ప్, గైడ్, మెంటర్ ఎవరైనా కావాలి అనుకుంటే వీఆర్ హియర్ నాన్న విత్ లక్ష ఏపీ వెబ్సైట్ బ్యాచ్. ఈ బ్యాచ్ గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, నువ్వు చూసుకోవచ్చు. ఇందులో అయితే నీకు టాప్ నాచ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ప్రెజెంట్లీ గోడ్ ఆఫర్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆఫర్ నడుస్తుంది నాన్న. దానిలో భాగంగా మనకి 2499 వచ్చేసి 1799 మారిపోయింది మన రెగ్యులర్ బ్యాచ్ వచ్చేసి. అండ్ ఆల్సో ఇన్ఫినిటీ బ్యాచ్ వచ్చేసి 2999 ఉంటే 2199 ఉంది. అండ్ ఈ పర్టికులర్ బ్యాచ్ యొక్క లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నీకు. అండ్ నీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏదన్నా హెల్ప్ కావాలన్నా కింద కామెంట్స్లో కామెంట్ చేయి. ఐ విల్ బి దేర్ హియర్. ఓకే, దిస్ ఈజ్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్.